రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని ప్రజలు అల్లాడిపోతున్నారు. 36 నుంచి 38 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి ఎండలు మరింత మండే అవకాశాలున్నాయని అంటున్నారు. వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే కనిష్టంగా పెరిగిపోయింది. అసలు ఇది పెరగడానికి కారణమైంది ఎందుకు? ఎండాకాలం రాకముందుకే ఇంకా చలికాలంలోనే ఎండ తీవ్రత పెరగడం జరుగుతుంది. అసలు ఎండ తీవ్రత అనేది మార్చి ఎండింగ్ నుండి మొదలవుతుంది, అది మే వరకు ఉంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే విపరీతంగా ఎండలు కొట్టడం అసలు పరిస్థితి ఏంది? మనం హైదరాబాద్ బేగంపేట వెదర్ స్టేషన్లో ఉన్నాము. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. సార్ చెప్పండి, ఉన్నట్టుండిగా ఒకటేసారి పెరగడం ఏంటి సార్? మనకి జనరల్గా ఫిబ్రవరి మార్చి నెలలో వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్కి ట్రాన్సిషన్ మంత్స్ అండి. అంటే గ్రాడ్యువల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ స్టార్ట్స్ ఫ్రమ్ వింటర్. మనకి వింటర్ నుంచి గ్రాడ్యువల్గా టెంపరేచర్ పెరుగుతూ సమ్మర్ యాక్చువల్గా ఏప్రిల్ మే నెలలో మనకి సమ్మర్ సీజన్, అప్పటికి టెంపరేచర్లు బాగా పెరుగుతాయి. అయితే మనకి గత కొన్ని 10 సంవత్సరాలు బట్టి ఉన్న ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పొల్యూషన్ ఇష్యూస్, సిటీస్ విపరీతంగా పెరిగిపోవడము, కాంక్రీట్ జంగిల్లాగా ఉండడము, వీటన్నిటి వల్ల కారణాల వల్ల గ్లోబల్ వార్మింగ్ అని టెంపరేచర్లు గ్రాడ్యువల్గా 7 కొద్దిగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే మనకి చలిగా ఉండే రోజులు తగ్గిపోయి ఎక్కువగా వేడిగా ఉండే రోజులు పెరుగుతున్నాయి. దీనివల్ల మనకి ఫిబ్రవరి 2nd వీక్ నుంచి టెంపరేచర్ రైజ్ అనేది ప్రారంభమైంది. మనం ఇప్పుడు డేటాను బట్టి చూసుకుంటే గత 10 రోజులు బట్టి కూడా తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక మరియు అత్యల్ప టెంపరేచర్లు రెండు కూడా లాంగ్ టర్మ్ యావరేజెస్ కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉన్నట్టుండిగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటేసారి 2-3 రోజుల నుండి తీవ్రంగా ఎండలు పడుతున్నాయి. అంటే ఇది హైదరాబాద్ జోన్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అయితే గత 10 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు 1-2 డిగ్రీలు అటు ఇటుగానే నమోదవుతున్నాయి తప్పించి ప్రమాదకరంగా అయితే లేవండి ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లు. ఇదే సిచ్యుయేషన్ నెక్స్ట్ వారం రోజుల వరకు 1-2 డిగ్రీలు అటు ఇటుగానే కంటిన్యూ అయ్యేటట్టుగా మేము అనుకుంటున్నామండి. ఇప్పటికీ నార్త్ జోన్ నుండి సౌత్ జోన్ వరకు ఎక్కడెక్కడ ఎండ తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి నిన్న అత్యధికంగా ఆదిలాబాద్లో 36.8 డిగ్రీలు నమోదైంది. హైదరాబాదు సిటీలో 35.4, నిన్న కూడా 35.4 డిగ్రీలు నమోదైంది. ఈ గత వచ్చే 2-3 రోజులు కూడా మనం ఇదే రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాం. మనకి ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఈ సిటీస్ ఇవి ఉన్న ఏరియాలో మనకి సరౌండింగ్ విలేజెస్ కంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వెహికులర్ పొల్యూషను ప్లస్ కాంక్రీట్ జంగిలు ఇవన్నీ కూడా ఎక్కువ సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ దాన్ని మన వాతావరణంలోకి విడిచిపెట్టడం వల్ల ఇక్కడ టెంపరేచర్లు అధికంగా నమోదవుతూ ఉంటాయి. ప్లస్ సాయంత్రం వేళల్లో కూడా వేడిమి చల్లారకుండా ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. రానున్న 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చిరుజల్లులతో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది సరే? మనం 4వ రోజు నుంచి ఈ రోజు నుంచి 4, 5, 6 రోజుల్లో కొంచెం గాలిలో అనిశ్చితి చూస్తున్నాము. దీనివల్ల ఏంటంటే సాయంత్రం సమయంలో స్వల్పంగా జల్లులు పడే అవకాశం ఉందండి. ముఖ్యంగా నార్దర్న్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో సాయంత్రం సమయంలో కొద్దిపాటి జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం 4-5 రోజులు అంటే 21, 22, 23 తారీఖుల్లో కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంది. పెద్ద వర్షాలు అయితే ప్రస్తుతం ఏం లేవండి. ఓకే రైట్. చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇది ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి ఏప్రిల్ టు మార్చి ఈ విధంగా ఉండే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 ట్రాన్సిషన్స్ మెథడ్స్ కాబట్టి ఇక్కడ వాతావరణం పెరిగే అవకాశాలు ఉంటాయని మనకు వాతావరణ హెచ్చరిక వాళ్ళు జారీ చేస్తున్నారు. మరియు ముఖ్యంగా ఏంటిదనంటే రానున్న 4-5 రోజుల్లో ఏదైతే చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుందో హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో అరవింద్, టీ న్యూస్.